శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇప్పుడు ఈ ప్రోగ్రాం అనేది ఒక సంచలనంగా మారింది సార్. వచ్చిన కంటెస్టెంట్లను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. జడ్జిలు వల్ల ఆ కంటెస్టెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అనేది సమాజం నుంచే వస్తున్న వాదన. ఏంటి సార్ ఈ ప్రోగ్రామ్ ఏంటి? దాన్ని ఎందుకు ఇలా డిజైన్ చేశారు? అంటే బిగ్ బాస్ ప్రోగ్రామ్ అది దాని కాన్సెప్ట్ ఏమిటి? నలుగురు భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని ఒక హౌస్లో పడేస్తే వాళ్ళు ఎలా నడుస్తారు, వాళ్ళ బిహేవియర్లో ఉండేటువంటి మార్పులు, అవతల వాళ్ళతో బయట వాళ్ళకు కొంత గొడవలు ఉంటాయి. లోపల ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, ఇది ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసే అంశం కాబట్టి. రెండోది, పక్కన ఏం జరుగుతోందో తెలుసుకునేటువంటి ఒక క్యూరియాసిటీ జనాల్లో ఉంటుంది. పక్కింట్లో ఏం జరుగుతోందో, ఒక హౌస్లో ఏం జరుగుతోందో తెలుసుకునే క్యూరియాసిటీ కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. ఈ మానవ నైజాన్ని సొమ్ము చేసుకోవడం కోసం డిజైన్ చేశారు దీన్ని. ఈ సందర్భంగా అక్కడ రకరకాల ప్రయోగాలు, రకరకాల ఇబ్బందులు కలిగించటము ఇవన్నీ కూడా నడుపుతున్నారు వాళ్ళు. ఈ నడిపే ప్రాసెస్లో కొన్ని సందర్భాల్లో మరీ చౌకబారుగా కూడా తయారవుతున్నారు. ఇక్కడ ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే, స్పష్టంగా బిగ్ బాస్ షో అనేది ప్రస్తుత సమాజానికి నమూనానే. మనం ఎలాగైతే బిగ్ బాస్ వాచ్ చేస్తున్నామో, బిగ్ బాస్ వాచింగ్ అనే పేరుతో లోపలున్న కంటెస్టెంట్లని బిగ్ బాస్ చూస్తున్నాడు జాగ్రత్త అని ఎలాగైతే అలర్ట్ చెప్తారో, అదే పద్ధతిలో ప్రపంచం మొత్తం బిగ్ బాస్గానే ఉంది. బిగ్ బాస్ వాచింగ్ అస్ అంటే ఒక అబ్జర్వేషన్లో ఉన్నాం మనం. ఆల్గారిథం ప్రపంచంలో ఉన్నాం. ఆల్గారిథం ప్రపంచంలో మనం చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి కదలిక రికార్డ్ అవుతోంది. ఎవరో గమనిస్తున్నారు మనని త్రూ అవర్ ఫోనే. ఫోన్ జేబులో పెట్టుకున్న ప్రతివాడు ఎవరి ముందో ఉన్నట్టే. కాబట్టి మనందరం కూడా బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్లుగానే ఉన్నాం. బయట మనం అక్కడ లేం కానీ పార్టిసిపెంట్లం కాదు, కానీ మన జీవితాలు అంతే. కానీ మనకి అది చూడటానికి ఇంట్రెస్ట్ ఎక్కువ. బిగ్ బాస్ షోలో వాళ్ళిద్దరూ ఈరోజు ఏమైనా కొట్టుకుంటారా, లేదు తిట్టుకుంటారా, వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఒకళ్ళకొకళ్ళు టీ అందించుకుంటారా, అందించుకోరా, చీ అవతలకి పో అంటారా, ఈ బయట గొడవల తాలూకా ప్రభావం ఏవైనా లోపల ఉంటుందా, డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉన్న బ్యాచ్ని ఒకటి పెడతారు. ఓ గందరగోళపు ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళను కొంతమందిని వేస్తారు. దీనికి సంబంధించి ఆర్థిక పరమైన గొడవలు కూడా వచ్చినాయి కదా ఈ మధ్య బయటికి. అతను పల్లవి ప్రశాంత్ నాకు ఇస్తానన్న డబ్బులు వేరు, ఇచ్చిన డబ్బులు వేరు, అన్ని ప్యాకేజీలో భాగం అన్నారు. ఈ ట్యాక్సేషన్ ఇవన్నీ ముందు చెప్పలేదు నాకు, జిఎస్టీలు కటింగులు ఇవన్నీ చెప్పలేదు. నేను ఎంత వస్తుంది అనుకుంటే ఇంతే వచ్చింది, ఇంత వస్తుంది అనుకుని నేను చేసిన ప్రామిస్లు నెరవేర్చుకోలేకపోయాను, మన్నించండి అని చెప్పి మాట్లాడాడు కదా ఆయన మొన్నే. ఇవి నిజానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, షో నిర్వాహకుల ఉద్దేశం, మీకు ఒక ఎలివేషన్ ఇచ్చే ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇస్తున్నాం కాబట్టి మీరే మాకు ఎదురు కట్నం ఇవ్వాలి తప్ప మేము ఇచ్చే కట్నం గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అన్న ధోరణిలో వాళ్ళు ఉన్నారు. అంటే ఈ షో ద్వారా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక హైప్ దొరికి అక్కడి నుంచి సినిమాల్లోకో సీరియళ్లలోకో కనెక్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు కదా. అందుకు వాడుకోండి దీన్ని. కొంచెం మీ పెర్ఫార్మెన్స్ బాగుండాలి అనే పద్ధతిలో వాళ్ళే కంటెస్టెంట్లని కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జడ్జిల దగ్గరకు వచ్చేసరికి ఇంకొంచెం వాళ్ళు మౌల్డ్ చేయటం అనే పేరుతో పర్సనల్ లెవెల్ దాకా వచ్చి మాట్లాడేస్తున్నారు. ఇది ఒక రకమైన టెస్టింగ్ ప్రోగ్రామ్ కూడా కావచ్చు. అంటే ఇక్కడే వీళ్ళు వైలెంట్గా రియాక్ట్ అయిపోతే వెంటనే వీళ్ళు లోపల ఉండలేరు అనేది అర్థమైపోతుంది. అందుకని కొంచెం హార్ష్గా డీల్ చేయండి వీళ్ళని,
మీరేమీ స్మూత్గా వెళ్ళక్కర్లేదు అని ఇన్స్ట్రక్షన్ ఉండొచ్చు. అందులో భాగంగానే ఇవన్నీ అంటే టెస్ట్ చేసి లోపలికి వదులుదాం అని అనుకుని ఆ టార్చర్ ఏదో బయటే పెట్టేద్దాం లోపలికి వెళ్ళటానికంటే ముందే. వీళ్ళు ఈ టార్చర్ని తట్టుకోలేకపోతే లోపల ఉన్న టార్చర్ని ఎలాగూ తట్టుకోలేరు కాబట్టి ఇప్పుడే మనం వీళ్ళని పీకి ఇంకొకళ్ళని ఎన్నుకోవడం బెటరు అనే ఉద్దేశంతో కూడా ఇలాంటి ధోరణితో వ్యవహరిస్తూ ఉండవచ్చు అనేది ఒక అజంప్షన్. కనుక బిగ్ బాస్ షో అనేది జనాలకు ఎంగేజింగ్గా ఉండాలి, అదొక డ్రామా క్రియేట్ అవ్వాలి, అది ఇంట్రెస్టింగ్ డ్రామా అయి ఉండాలి, దానిలో హ్యూమన్ వాల్యూస్ ఉండాలి. ఇలా వాళ్ళకి చాలా లెక్కలు ఉన్నాయి ఆ షో నడపడం వెనకాల. ఈ లెక్కలన్నీ కంటెస్టెంట్లకు అర్థం చేయించి ఆ ఎమోషన్స్ అన్నీ రాబట్టి అవన్నీ న్యాచురల్గా ఉండాలి, పైగా అదేదో ఆర్గానిక్గా జరుగుతున్నట్టు ఉండాలి. కానీ స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీనే ఇది కూడా. ఎవరు ఏ టైంలో ఎలా ఎమోషనలైజ్ అవ్వాలి, ఎవరు క్యారెక్టర్ ఎలా ఎమోషన్ అవ్వాలి, అవి కూడా వీళ్ళు డిజైన్ చేస్తారు. అందుకని అదొక సినిమా అంతే. దానికి మించి అదేదో అలా జరిగిపోతుంది మనం చూస్తున్నాం అని మనం అనుకుంటాం, కానీ వీళ్ళకి తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏది ఎందుకు జరుగుతుంది అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి కొంత జ్ఞానం ఉంటుంది. కానీ అలా కనిపించకుండా నడుస్తుంది అది. ఒక క్యూరియాసిటీ, ఒక డ్రామా ఇవన్నీ క్రియేట్ చేయటం అలా వర్కౌట్ అవ్వదు. అది డిజైన్ చేయకపోతే వర్కౌట్ అవ్వదు. అందుకని దాని వెనకాల ఒక భారీ స్కీము, వ్యాపారము, ప్రమోటర్సు, బ్రాండింగు, చాలా డబ్బులతో కూడుకున్నటువంటి వ్యవహారం అది. కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. దాన్ని హోస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చే పేమెంట్స్, వీళ్ళకి ఇచ్చే పేమెంట్స్, ఇలా. అందుకని బిగ్ బాస్ అనేది చాలామంది జీవితాల్లో భాగం అయిపోయినటువంటి ప్రోగ్రాం అది. దాని నుంచి బయటపడటానికి ప్రయత్నాలు చేస్తున్న జనాలను కూడా చూశాను నేను. అంతగా ఎడిక్ట్ అయ్యారు బిగ్ బాస్కి. ఇది మనకి తెలుగులో మొదలవడానికంటే హిందీలో మొదలు, తర్వాత రీజనల్ లాంగ్వేజెస్లోకి వచ్చింది. సల్మాన్ ఖాన్ చేసినట్టున్నాడు అక్కడ. ఆ తర్వాత నెమ్మదిగా ఇక్కడ నాగార్జున గారు, ఎన్టీఆర్, నాని, ఫైనల్గా నాగార్జున గారికి అప్పచెప్పేశారు, ఇది మీరే చేసుకోండి అని. వారి సారథ్యంలోనే ఇప్పుడు నడుస్తున్నట్టుంది. ఆయన తీసుకుంటే అన్నపూర్ణ స్టూడియోస్ యాడెడ్ ఇది కాబట్టి వాళ్ళు దాన్నే కన్వీనియంట్ అనుకుంటున్నారు. ఇలా అన్ని కోణాల్లోనూ బిగ్ బాస్ అనేది వాళ్ళు డిజైన్డ్ ప్రోగ్రామే. మీరు ఇంట్రాగేట్ చేస్తున్నారు, వాళ్ళ పర్సనల్ ప్రైవసీ, వాళ్ళని టార్చర్ పెడుతున్నారు అంటే పెడతారు. వాటిని కూడా షూట్ చేసి వాటిని కూడా వాడుకుంటారు మార్కెట్ కోసం. ఏదైనా మార్కెటింగు, డబ్బులు, ఇది జనాల్లో ఉన్నటువంటి బలహీనతలని సొమ్ము చేసుకోవటం, ఇవన్నీ కలగలిసినటువంటి ఒక దాన్ని ఏమిటంటాం మనం, రియాలిటీ షో లాంటిదే అది కూడా. అదొక రియాలిటీ షో, అదొక డ్రామాటిక్ రియాలిటీ షోగానే చూడాలి.